వాలంటీర్స్ ట్యాగ్ చేసినటువంటి పీడిఎస్ రిపోర్ట్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టేట్ అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వాలంటీర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మన యొక్క డిస్ట్రిక్ట్స్ అన్ని చూపించడం జరుగుతుంది. అందులో మన యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అందులో డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ పర్పస్ శ్రీకాకుళంని సెలెక్ట్ చేశాను. శ్రీకాకుళంలో ఉండేటువంటి మండలాలు టోటల్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నేను ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేయగానే ఆ మండలంలో ఉండేటువంటి ఏవైతే మనకి రేషన్ షాప్స్ ఉంటాయో రేషన్ షాప్స్ యొక్క నెంబర్స్ అనేవి టోటల్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ మనకు కావాల్సిన రేషన్ షాప్ యొక్క నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ క్లస్టర్ ఐడీస్ అనేవి చూపించడం జరుగుతుంది. వాలంటీర్ ఐడి, ఆ వాలంటీర్ ఐడి పక్కనే మనకి ఎక్కడెక్కడ అనేది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పెట్టారో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు.